ఆకలైన వాడు అన్నం వెతుక్కుంటాడు. నేను చేసింది అదే, నా దగ్గరకు వస్తున్నటువంటి బెనిఫిషరీస్ చేస్తున్నది అదే. నేను చేసింది ఏంటి అంటే అభయ ఫౌండేషన్, దీనికి ఒక మిషన్ ఉండాలి కదా, ఒక కార్యం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఏం లక్ష్యం ఉండాలి? బీదవాళ్ళకి సహాయం చేయాలి, కానీ ఎలా చేయాలి, ఎవరికి చేయాలన్నప్పుడు అప్పుడు చాలా థింక్ చేస్తూ ఆ 5 years ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్స్ అని ఏదో చదివి చాలా డిస్కస్ చేసేవాడు అనమాట. చేస్తుంటే చాలామంది ఏం చెప్పారంటే ఈ భారతదేశము ఇంకా డెవలపింగ్ కంట్రీ లాగానే చెప్తారు ఈ రోజు కూడా. డెవలపింగ్ కంట్రీ అంటారు. ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అంటారు? ఎందుకు అనట్లేదు? లాస్ట్ 40-50 ఏళ్ళ నుంచి ఇదేంటున్నా, 100 ఏళ్ళ నుంచి అదే చేస్తున్నారు. ఏమిటి అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఒక 5-6 విషయాల వల్ల మనం అండర్ డెవలప్డ్ అవుతున్నాం. ఏమిటి అంటే, ఒకటి అనారోగ్యము. అనారోగ్యం సమాజాన్ని నాశనం చేస్తుంది. సమాజమే కాదు, కుటుంబాన్ని, వ్యక్తిని. మన పేపర్లో చూస్తుంటాం, ₹1 కోటి ఇంజెక్షన్ అంట. 10 ఇంజెక్షన్లు 10 కోట్లు ఎవడికి ఇవ్వాలి? సో అట్లా అనారోగ్యం మనిషిని, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. 2 అజ్ఞానము, అంటే చదువుకోడు. చదువుకుంటే వాడికి తెలివి లేదు, వాడు ఎట్లా బాగుపడతాడు? ఆర్థికంగా వాడు నిలదొక్కునే అవకాశం లేదు. సో చదువుకు అజ్ఞానం వల్ల నాశనం అవుతుంది. వేరాస్ ఇఫ్ యూ సీ అదర్ కంట్రీస్ బాగా చదువుకుని అద్భుతాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడేందో మనది ఏంటో అర్థం కాదు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇల్లిటరేట్. కేరళలో లిటరసీ అని అదే సిగ్నేచర్ చేస్తాం, అది వేరే సంగతి. బట్ ఓవరాల్గా కంట్రీ చూస్తే సో మచ్ ఆఫ్ ఇల్లిటరసీ ఉంది ఈ రోజు కూడా. అమ్మాయిల్ని స్కూల్కి పంపించాలంటే బాధ, అబ్బాయిలు వాడి ఎమోషన్ నుంచి బయటపడి చదువుకుందాం బాగుపడతామంటే వాడికి తెలివి లేదు. ఇట్లా సో అజ్ఞానము. 2 అవగాహన లేమి. ఇప్పుడు పలాని స్కీమ్ ఉంది, ఈ స్కీమ్లో నువ్వు అప్లై చేస్తే నీకు లబ్ధి పొందుతుంది అని చెప్పి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, కానీ అవగాహన లేమి వల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎవడికి మాట అరే పింఛన్కి అప్లికేషన్ వేయడానికి కూడా తెలియనటువంటి దీంట్లో మనం జీవితం ఉంది. సో అవగాహన లేమి, గ్రామీణాభివృద్ధి లోపము. అంటే గ్రామ స్వరాజ్యమే నిజమైన స్వరాజ్యం అని. ఎప్పుడు భారతదేశ స్వరాజ్యం అంటే గ్రామ స్వరాజ్యమే భారత స్వరాజ్యం అని గాంధీతాత చెప్పాడు. గాంధీతాత చెప్పింది మంత్రంలాగే ఉంది తప్ప నిజంగా గ్రామ స్వరాజ్యం లేదు. ఎక్కడుంది? పంచాయతీ పాలన అన్నారు. ఎక్కడ పంచాయతీ పాలన ఉంది? పంచాయతీలే అవుతున్నాయి, పాలన జరగట్లేదు. సో ఇలా చూస్తే డిఫరెంట్ థింగ్స్ చూస్తే ఇది గ్రామ అభివృద్ధి లేదు అని. ఈ 4 విషయాలు నేను గమనించాను. అద్భుతం. ఆ 4 విషయాలను గమనించి అనారోగ్యాన్ని నేను హెల్ప్ చేయాలంటే ఏం చేయాలి? హెల్ప్ చేస్తే ఏమవుతుంది? ఆరోగ్యం అవుతుంది. ఆరోగ్యాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాం? హెల్త్ అన్నాం. మై మిషన్ స్టార్టెడ్ విత్ హెల్త్ కేర్. అజ్ఞానము అన్నారు. చదువుకోని పిల్లలు చదువు చెప్పించాలి. చదువు చెప్పేది ఎడ్యుకేషన్. 2వ మిషన్ స్టేట్మెంట్ ఎడ్యుకేషన్. అవగాహన లేమి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. HEA గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ చేయాలి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? దేశం బాగుపడుతుంది, దేహం బాగుపడుతుంది, చేసినవాడు బాగుపడతాడు, చేయించుకున్నవాడు బాగుపడతాడు, ప్రపంచమే బాగుపడుతుంది. దానికి ట్రాన్స్ఫర్మేషన్ అన్నాం. హెచ్ అంటే హెల్త్ కేర్, ఈ అంటే ఎడ్యుకేర్, ఏ అంటే అవేర్నెస్, ఆర్ అంటే రూరల్ డెవలప్మెంట్, టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్. సో మై మిషన్ స్టేట్మెంట్ ఈజ్ మిషన్ టు సర్వ్ విత్ అ హార్ట్. HEART, హార్ట్. హృదయపూర్వకంగా చెయ్యాలి అని ఒక పక్క, హార్ట్ ఈ యొక్క పద్ధతిలో 2006లో అలా మిషన్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేశాం. ఈ విధంగా 16 రాష్ట్రాల్లో ఈరోజు 18వ సంవత్సరం జరుగుతోంది. 16 రాష్ట్రాల్లో ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో విషయాలు చేస్తున్నాం. కాస్త 5-6 ఏళ్ల నుంచి కూడా పెద్దవాళ్ళు జాతీయ మార్గదర్శన మండలి ఉన్నది, లెడ్ బై పద్మశ్రీ రమేష్ గల్లి గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, ఇలాంటి పెద్దల మహనీయులు, సుమతి IPS గారు, వీళ్ళందరూ దాంట్లో అడ్వైజరీ బోర్డులో ఉన్నప్పుడు 5 years బ్యాక్, అయ్యా ఇది నువ్వు ప్రతిదీ నేను చేస్తా అంటే అట్టా కొద్దిగా ఫోకస్డ్గా చేద్దాము అంటే చాలా బలవంతంగా ఆ స్టేట్మెంట్ కాస్త అమెండ్ చేసి నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ 3 E's, 4 E's అనుకోండి. ఈజ్ ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎన్లైటన్మెంట్, ఎన్విరాన్మెంట్. ఈ 4 Eల మీద పనిచేయాలని ప్లాన్ చేసి 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. చాలా ఉద్ధృతంగా సౌత్ ఇండియన్ స్టేట్స్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఈ 5 రాష్ట్రాలలో ఇప్పటిదాకా ఎంత లేదన్నా ఒక 14,000 మంది యువతీ యువకులకి ఉపాధి శిక్షణ ఇచ్చి ఉంటాం.
అది కూడా చదువుకోని వాళ్ళకి అండర్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఐడెంటిఫై చేసి 18 to 35కి డ్రైవింగ్ అని, బ్యూటీషియన్ అని, టైలరింగ్, మొబైల్ రిపేరు, ఈ యొక్క వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్ని నేర్పిస్తూ ఉన్నాం అనమాట. సో ఈ ప్రాసెస్లో వీ ఎస్టాబ్లిష్డ్ 3 ఆశ్రమ్స్ క్యాంపస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఒకటి హైదరాబాద్ ఇబ్రహీంపట్నం, 2 అనంతపురంలో రోటరీపురం అనే ఒక దగ్గర, బెంగళూరులో అజగొండహళ్ళి అనే దగ్గర 3 క్యాంపస్లు నిర్మాణం చేశాం. అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ నేను ఒక వీడియోలో బాలకృష్ణ గారు షోలో మీరు చూపించిన వీడియోలో ఫిజికలీ అండ్ మెంటలీ డెస్టిట్యూట్ హోమ్ ఒక 700-800 మంది అవసరంలో ఉన్నటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేసే అవకాశం దొరికింది. వీఆర్ రన్నింగ్ డెస్టిట్యూట్ హోమ్ అట్ ఇబ్రహీంపట్నం. అక్కడ ఇప్పటికి సుమారు 120 మందిని చూసుకున్నాం. చచ్చిపోతే మేమే సంస్కారం చేసి పంపిస్తూ ఉంటాం. ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2019 when I turned 50 into my life. I decided I should not be here in the city. And I withdrawn myself from the city. Like this, I went to the forest. అది ఫారెస్ట్లో ఉంది. నేను కూడా అక్కడే ఐ స్టార్టెడ్ లివింగ్ దేర్ ఇన్ ఇబ్రహీంపట్నం. అభయ ఆనంద నిలయం అని పేరు పెట్టాను దానికి. అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రీసెర్చ్ సెంటర్, తర్వాత డెస్టిట్యూట్ హోమ్. ఇప్పుడు ఒక 10 మంది అక్కడ ఉన్నారు. కానీ ఫస్ట్ మీ దగ్గరికి వచ్చింది ఎవరు ఆ హోమ్కి? యాక్చువల్లీ ఎలా మీ దగ్గరికి రీచ్ అయ్యారు? ఇట్ వాస్ లైక్ జర్నలిస్ట్ కాల్డ్ కందుకూర్ రమేష్, నమస్తే తెలంగాణ, బతుకమ్మ సండే మ్యాగజైన్, తర్వాత ఈ వాజ్ లైక్ సామాన్య శాస్త్రం షో చేస్తారు కదా, అతను సాక్షిలోనో ఎక్కడో ఉండే 12 years 13 years బ్యాక్. హీ కాల్డ్ మీ వన్స్, అన్న ఒక అమ్మాయి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది, ఆ అమ్మాయికి ఏమన్నా మనం షెల్టర్ ఇవ్వచ్చా అని. ఇట్ వాస్ ద టైమ్ వెన్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ మా హోమ్. అప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అంటే, ఆ అమ్మాయి కూడా పత్రికలో, ఆంధ్రప్రభలో ఎక్కడో జర్నలిస్ట్ అట ఆవిడ, ఏదో చిన్న పని చేసేది మా టీంలో. బయటికి రోడ్డు మీదకి వస్తూ ఉంటే 2 సైడ్ల నుంచి 2 బైక్స్ వచ్చి ఆవిడని గుద్దేశాయి. సో షీ వాజ్ ఆన్ బెడ్ ఫర్ ఆల్మోస్ట్ 4 years 3 years లైక్ దట్. నాన్న చచ్చిపోయాడు, అమ్మ ముసలమ్మ. సాక్షిలో ఆ అమ్మాయి గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక శీర్షిక ఏదో వచ్చింది, ఆయన హెల్ప్ చేశాడు. బట్ మల్టిపుల్ ఆపరేషన్స్ జరిగాయి. షీ కుడ్ నాట్ సస్టైన్ విత్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. ఇలా శవంలాగా అయిపోయింది. ఆ యాదృచ్ఛికంగా రమేష్ గారు చెప్పడం, ఆయన ద్వారా వెళ్ళి చూస్తే తిలక్ నగర్లో అలా ఇక శవంను చూసినట్టు అయిపోయి, వాంతికి వచ్చినట్టు అయిపోయింది. అలాంటి ఆవిడ చెప్పానమ్మా, ఇట్లా ఒక హోమ్ పెడుతున్నాను తల్లి, నువ్వు వస్తావా? అయ్యో అన్నా, బతికిచ్చన్నా అని అప్పటికప్పుడు నా కారులో పెట్టుకొని, ఒకసారి చూడు తల్లి ఫస్ట్ నువ్వు, అది అడవి, జనవాసం కాదు, చుట్టూరు 5 kilometers అడవే ఉంటుంది, చాలా అద్భుతమైన ప్లేస్ అనుకోవాలి అది. సో దానికి ఓయమ్మ నాయన ఇక్కడెట్టున్నాను, చూడ నీకు ఏం తొందర లేదమ్మా, మేము చూస్తాము, నమ్మకం ఉంటే రాను, వచ్చేస్తానన్నా. సో దట్స్ హౌ దట్ ఫస్ట్ ఇన్మేట్ కాల్డ్ కుసుమ, షీ వాజ్ దేర్ ఫర్ 10 years. ఆ అమ్మాయికి కూడా మళ్ళీ 2-3 ఆపరేషన్లు చేయించాము. ఈ బాల్స్ అన్నీ కూడా పోయినాయి. అది ఆపరేషన్ చేయించి, నడిచే పరిస్థితులు లేని అమ్మాయిని నడిపించి, వీల్ చైర్ ఇచ్చి, కట్ట ఇచ్చి, స్టిక్ ఇచ్చి, సొంతంగా నడిచే విధంగా చేసి 10 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ ఎవరినో చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోయింది. అలా మొదలైంది. 120 people చూసుకున్నాం ఇప్పటిదాకా. కానీ మీతో ఒక్క మనిషితో మొదలైన ఈ సంస్థ ఇప్పుడు మీ ఒక్కరి చేతితో అయితే ఖచ్చితంగా ఇంత పెద్ద వ్యవస్థ నడిచే అవకాశం లేదు. మిగతా టీం అందరూ ఎలా మీకు జమ అయ్యారు సార్? ఇట్స్ ఆల్ అబౌట్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ అభయ ఫౌండేషన్ ఇన్ ది ఇయర్ 2006లో ఐ ఫెల్ట్ లైక్ ఇట్ షుడ్ బి డన్ అని. అప్పుడు ఇట్ వాస్ వినాయక చవితి డే వెన్ ఐ వెంట్ టు బెంగళూరు. అది నాకు మనసులో బాగా తీవ్రంగా బాధిస్తోంది, అయ్యో మనం ఏం చెయ్యాలని. మా అన్నయ్యని అడిగాను, అన్నయ్య ఇట్లా చేద్దామని. ఈజ్ లైక్ ఏ ఫాదర్ ఫర్ మీ, సెకండ్ ఫాదర్ అనుకోండి. మా నాన్న పోయిన తర్వాత నన్ను చూసుకున్నది. తప్పకుండా అబ్బా నువ్వు చేద్దామంటే ఎందుకు చేద్దాం, మా దేవుడి దేవాళ్ళు అందరూ సెటిల్ అయ్యారు అని మా అన్నయ్య ద్వారా బావగారిని, తర్వాత ఇంకొద్ది కజిన్స్ని అందరినీ మీట్ అవ్వ, కొద్ది ఫ్రెండ్స్ని, నా రియల్ టైం ఫ్రెండ్స్, చిన్నప్పుడు నాతో పందెం కాసేవాళ్ళు. అరే నువ్వు పెళ్లి చేసుకోవరా? ఓ అబ్బబ్బ వచ్చాడప్ప మగోడు, నువ్వు చేసుకోకుండా చెప్పరా, రే నెలకి నేను 1000 రూపాయలు ఇస్తారా నీకు స్టైఫండు 25 ఏళ్ల తర్వాత అని వాడు పందెం వేసాడనమాట హాస్టల్లో ఉన్నప్పుడు. అట్లాంటి మిత్రుల్లో కూడా 2-3 మిత్రుల్ని కలిసి, సో దట్ దే అండర్స్టూడ్ మీ సిన్స్ ఎంగేజ్ కదా అని, అలా ఒక 12 మందితో ఈ
ఫౌండేషన్ స్టార్ట్ చేసామన్నమాట. ఎవ్రీబడి ఈస్ లైక్ వెల్ సెటిల్డ్. దట్ యంగ్ ఫ్రెండ్ హూమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, హీఈస్ నౌ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్ బాంబే. దట్స్ సో నైస్. అండ్ దెన్ మై ఓన్ బ్రదర్ ఈజ్ నౌ ప్రెసిడెంట్ నారాయణ రంగయ్య అని చెప్పేసి. అవర్ చైర్మన్ ఈజ్ కేవి రామకృష్ణ గారు, ద నేషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రైవేట్ కోటక్ ప్రైవేట్ ఈక్విటీ, ఓకే. who happened to be my director in ICOM టెలి లిమిటెడ్. అక్కడ నేను కంపెనీ సెక్రటరీగా పనిచేస్తుంటే అక్కడ బోర్డు మీటింగ్లో ఒకరోజు ఫస్ట్ టైం బోర్డు మీటింగ్లో పెద్ద ఆయన వచ్చి, యువర్ బాలచంద్ర కదా అన్నాడు. అయ్యో ఎట్లా తెలుస్తుంది మీకు? మీ గురించి బాగా తెలుసు, బాంబే దాకా వినిపించింది మీ పేరు అని. దట్స్ హౌ హీ కనెక్టెడ్. అంటే 2006 నుంచి 2024 అంటే 20 years తర్వాత హీ అసోసియేటెడ్ విత్ అస్. ఆయన డైరెక్టర్గా రిటైర్ అయినా అన్నీ వదిలేసిన అభయ సంస్థతో అసోసియేషన్ ఎక్కువైపోయి హీ బికేమ్ నౌ ట్రస్టీ అండ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ అభయ ఫౌండేషన్. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. అండ్ స్లోగా ఆ ఫ్యామిలీ ఈ యొక్క సర్కిల్ అంతా కాస్త అలా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఒక 3-4 విత్ ఇన్ ద సర్కిల్, మిగతా 7-8 మంది కూడా అవుట్ ఆఫ్ ద సర్కిల్, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళందరినీ. దాంట్లో వన్ ఆఫ్ మై మాస్టర్స్ హూ టాట్ మీ కంపెనీ సెక్రటరీ, ట్యూషన్కి డబ్బులు లేవు ఇక్కడికి వచ్చిన తర్వాత, స్పెషల్ కోచింగ్కి వెళ్ళాలి. దిగ్విజయ్ కోచింగ్ అని గాంధీనగర్లో ఉండేదన్నమాట. కొన్ని 100 మంది విద్యార్థులు వచ్చేవాళ్ళు. 5,000, 10,000 ఫీజు ఉండే, ఆ డబ్బు కట్టలేను. అలాంటి సమయంలో మా గురువుగారి దగ్గరికి వెళ్ళి, సార్ సో నేను కట్టలేను. అయ్యో ఏం పర్వాలేదు బాలచంద్ర, నేను కడతానులే, నువ్వు రా క్లాస్కి. ఈజ్ పిఎస్ రావ్, కంపెనీ సెక్రటరీ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండివిజువల్స్ ఐ ఎన్కౌంటర్డ్ ఇన్ మై లైఫ్ ఇన్ ద లాస్ట్ 50 years అమ్మా, 55 years. అద్భుతమైన వ్యక్తులు. ఆయన ఈజ్ ఆల్సో ట్రస్టీ ఆఫ్ అభయ ఫౌండేషన్ అండ్ హీ మైట్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ అట్లీస్ట్ 500 people like me in the country. కంపెనీ సెక్రటరీస్ నందని, ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీ, హ్యూజ్ పర్సనాలిటీ అన్నమాట. అలా వాళ్ళందరూ నిల్చున్నారు.